ఎటు చూసిన తెల్లని మంచే కదా, ఆ మంచున ఉన్నది నీరే కదా. అట్లాంటి నీటిని ఇప్పుడు వాసన చూస్తుంటే ఏదో కెమికల్స్ వాసన వస్తూ ఉంది. నా చిన్నప్పుడు మంచు గూఢంగా గాఢంగా పట్టేది. అయితే ఆ మంచు వాసన ఎంతో బాగుండేది. చెట్ల వాసనలు, పూల వాసనలు కలిసినట్టుగా ఉండేది. కానీ ఇప్పటి మంచు వాసన ఎలా ఉందంటే ఏదో పెట్రోకెమికల్స్ కలిపినట్టుగానే ఉంది. నిజమే. ఒకసారి సౌండ్లు వినండి. దూరంగా వాహనాల శబ్దం వినిపిస్తూ ఉన్నది. ఆ వాహనాలు బారులు తిరిగి రహదారుల వెంట పరిగెత్తుతూ అవి ఆ వాహనాల నుంచి వచ్చే పొగ ఈ మంచులో కలిసి ఏదో ఒక ఘాటైన వాసన వస్తూ ఉన్నది. బహుశా ఇట్లాంటి గాలి పీల్చే కావాలి ఢిల్లీలో ఉన్న జనాలందరికీ నానా విపరీతమైన శ్వాసకోశ వ్యాధులు, జబ్బులు వస్తూ ఉన్నది. మరి ఎవరు చేసుకుంది వాళ్ళే అనుభవించాలి కదా. చెట్లు పెంచండ్రా అంటే ఎవరు నిద్రలేవరు. సరే పెరిగిన చెట్లు ఉంచండ్రా అంటే ఎవరు ఊరుకోరు. మరి అట్టా పరిస్థితి ఏంది? ఇంత భయంకరమైన కెమికల్స్ వదులుకుంటా మాది చిన్న పల్లెటూరు. మా ఊర్లోనే ఇలా ఉంటే ఇంకా పెద్ద పెద్ద గ్రామాలు, పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా ఊహించడానికి వీలు కాకుండా ఉంది కదా. అందుకే చెట్లు పెంచండి అబ్బాయి. ఎవరి కోసం పెంచాలి? ఇప్పుడు మన జన్మ అంటే అయిపోయింది, దులిసిపోని వెళ్ళిపోతాము. మన తర్వాత జనాలు ఉన్నారు కదా పాపం. మన తర్వాత వచ్చే పిల్లలు, వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలంటే కనీసం వాళ్ళకి స్వచ్ఛమైన గాలిని అందియాలిగా మనం. గాలి కలుషితం చేసి, నీరు కలుషితం చేసి, భూమిని కలుషితం చేసి రాబోయే తరాలను మనం మోసం చేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. మరి తక్షణ కర్తవ్యం ఏమిటి? చెట్లు పెంచాలి, ఉన్న వాటిని కాపాడాలి. అంతమించి ఏం చేయగలంలే. ప్రశాంతంగా అది ఒక్కటి చేస్తే చాలు. మన తరతరాలు ఆనందంగా ఈ భూమి మీద జీవించి సార్థకం అవుతారు అందరూ. ఒకసారి ఆలోచించండి.